రైల్వే బడ్జెట్లో ఏపీకి 9,151 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. హమాస్పై యుద్ధానికి మద్దతివ్వాలని అమెరికాను కోరిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షం అంగనేవాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి వెల్లడించారు. పోషణ్ భీ పడ్డాయి భీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వ్యవసాయానికి రూపాయలు 49,393 కోట్లు కేటాయించింది. ఈ నెల 25న ప్రముఖ ఆర్థికవేత్త సిటీ కురియన్ చెన్నైలో మరణించారు. పారిస్ ఒలింపిక్ ఆర్చరీ పోటీలో తొలిరోజే కొరియా అమ్మాయి లిన్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది.